ఈ నెల 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. అయోధ్యలో పోలీసులు హైలైట్ ప్రకటించారు. 12,000 మంది పోలీసులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భద్రత పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో 3 అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సైబర్ నేరగాళ్ల ముప్పును ఎదుర్కొనేందుకు హై లెవెల్ సైబర్ ఎక్స్పర్ట్ టీంను కేంద్ర హోంశాఖ అయోధ్యకు పంపించింది. ఇక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్ను కూడా అయోధ్యలో ఏర్పాటు చేశారు. బెదిరింపులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోనుంది సైబర్ ఎక్స్పర్ట్ టీం. అనుమానాస్పద చర్యలను గుర్తించేందుకు తొలిసారిగా సెక్యూరిటీ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ను ఉపయోగించుకుంటున్నాయి. అయోధ్య నగరం వ్యాప్తంగా 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో 400 కెమెరాలు రామమందిరం పరిసరాలతో పాటు ఎల్లో జోన్లో ఏర్పాటు చేశారు. ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నేరస్తులను గుర్తించడానికి, సరిపోల్చడానికి యూపీ క్రిమినల్ డేటాబేస్ను పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు.